అండ్ బబుల్ గమ్తో మంచి యాక్టర్ అని మనసుకి అంటుకున్నారండి ఆయన. మోగ్లీతో ఇంకా నేను అక్కడే ఉంటాను అని ఫిక్స్ అయిపోతున్నారు అని అర్థం అవుతుంది. రోషన్ కనకాల, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నవ్ ఆయన మాట, ఆయన ప్రెజెన్స్, ఆయన పాట సినిమాల్లో ఆయన పాట విలువను పెంచుతుంది. ఆయన వేదిక మీదకి వస్తే ఆ ప్రోగ్రామ్కి విలువ కలుగుతూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ పాటల్ని ప్రపంచానికి మనందరికీ పరిచయం చేస్తూ విజయాల్ని ఆయన లిస్ట్లో వేసుకుంటూ బాహుబలిగా, సంగీత ప్రపంచంలో బాహుబలిగా ఆయన ఏలుతున్న మనిషి, అద్భుతమైన వ్యక్తి, గౌరవనీయులు, అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగీత దర్శకులు కీరవాణి గారిని వేదిక రాసిందిగా మందికి అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకెవరిన ఒకళ్ళకిద్దరికి అర్థం అవ్వకపోతే వాళ్ళ కోసం ఈ మాటలు. కలర్ ఫోటో తర్వాత వచ్చిన అతిపెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మలుచుకుపోతున్న సందీప్కి శుభాకాంక్షలు. అలాగే విశ్వప్రసాద్ గారు నాకు చిరకాల మిత్రులు, సియాటిల్లో షో చేసినప్పటి నుంచి వారికి కూడా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. ఒక తండ్రిగా కాలభైరవ్ ఎప్పుడూ పేరు తెచ్చుకోవాలని, వృద్ధిలోకి రావాలని అది ఎప్పుడు ఉండే కోరికే. బట్ ఇక్కడికి వచ్చింది మాత్రం ఈరోజు నాకు సుమా గారితో సినిమా సంబంధం కాదండి, ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి వారిని రోషన్ ఆశీర్వదించడానికి వచ్చాను. ఆల్ ద బెస్ట్ రోషన్ అండ్ సాక్షి అండ్ ఆల్ ద టీమ్. విష్ యూ ఆల్ సక్సెస్. పాట చాలా బాగుంది, సయ్యారే క్యాచీగా ఉంది, మళ్ళీ మళ్ళీ పాడుకునే విధంగా ఉంది, చక్కగా తీశారు. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. వేరే చోట ఒక కార్యక్రమం ఉండబట్టి మధ్యలో వెళ్ళాల్సి వస్తున్నందుకు మిమ్మల్ని క్షమించమని అడుగుతూ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది యాక్చువల్లీ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అనుకుంటున్నా. ఫస్ట్ ఓకే ఓకే సార్, అంటే థ్యాంక్స్ టు మై సందీప్, రోషన్, హర్ష సార్, విశ్వప్రసాద్ గారు సార్, థ్యాంక్ యూ సార్. భైరవ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ వెల్కమ్ అండి. సాంగ్ చాలా హాయిగా, అంటే ఒక హాయి అయిన ఒక పాట విని చాలా రోజులైందండి. సో కీరవాణి గారితో నాకు చాలా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఆయన. సో ఫస్ట్ బిగినింగ్లో ఆయన ఇచ్చిన మంచి ఒక మెలోడియస్ మ్యూజిక్ అది నాకు మళ్ళీ గుర్తు చేశారు మీరు. సో చాలా హాయిగా ఉంది, చాలా బాగుంది. అండ్ పిక్చరైజేషన్లో కూడా ఇప్పుడు నాకు అన్వేషణలో ఒక మంచి మ్యూజిక్ ఉంటున్న ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఆ ఫీల్ అయితే మాత్రం సందీప్ గారు మీరు తీసుకొచ్చారు. అండ్ యాక్టర్స్లో అండ్ రోషన్ గారు, సాక్షి, బోత్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ వెరీ నైస్. అండ్ ఇంచుమించుగా మన పెద్ద వంశీ గారు పెద్ద బొట్టు పెట్టినట్టే ఇవిడికి బొట్టు కూడా అలా పెట్టారు. సో అదే, అండ్ షీ ఈస్ లుకింగ్ వెరీ నైస్ ఇన్ ఇట్. అండ్ ఐ విష్ అండ్ విశ్వప్రసాద్ గారు, అంటే దీనికి నాకు ఫస్ట్ ఏంటంటే అమ్మాయి మోగది మాట్లాడలేరు అంటే షీ హ్యాస్ దట్ ఇది అన్న వెంటనే నేను నిశ్శబ్దంలో కూడా అనుష్క గారు సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరే పోషించారు. అది అంత ఈజీ అయిన విషయం కాదు యాక్చువల్లీ. సో ఐ నో దాట్. అండ్ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా ఇలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎన్నో మంచి గొప్ప సినిమాలు తీయాలని. అండ్ మా కృతి, ఐ నో హర్ ఫ్రమ్ నిశ్శబ్దం టైమ్, అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ విష్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్ ద best and the whole team very big success. Thank you. Sayara is actually one of my favorite songs from the film. And Kala Bhairava sir, thank you so much for this beautiful song. It really captures the heart of the film. And Roshan, Sakshi, you guys did a fab job. And Sandeep sir, you did an incredible job. So thank you all for coming. Thank you. Hello everyone, Namaskaram. I hope you all are doing well. మీ అందరినీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. And as they always say, first are always special. ఇది నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ సాంగ్, ఇంకా నా ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ మై తెలుగు పీపుల్. ఈరోజు నా లైఫ్లో ఒక మెమరబుల్ డేగా గుర్తుపెట్టుకుంటాను. And Mowgli has been my dream project, and our song Sayyare is really, really close to my heart.
The song, the music, the dance in it, the emotions, everything is super magical and personal to me. And now that we have it in front of you guys, it's like my dreams are coming to life, and all of you are a part of my own journey. I would like to start by thanking my dearest director Garu, Mr. Sandeep Raj. Thank you so much for creating the world of Mowgli. Thank you for making my dream debut come true. Thank you for trusting and believing in me since day one. And to make it more special, I get to be a Sandeep Raj cinema heroine in my first ever film. So thank you so much, sir. You're the best. And I would also like to thank my producers, Vishwa sir, Kriti Garu. I believe that a debut is only as strong as the trust behind it. And thank you, Chala. Thanks to People Media Factory for the unconditional support. To my co-actor, my Mowgli. Trust me when I say this, he is one of the most passionate actors I've ever seen, and the way he speaks about his art and showcases it is truly inspiring. I learn so much from him every day on set, and I've always told this to him, that he's not just a good actor, but also a good human being. And I'm so happy we get to share this journey together. And also thank you, Bhairava Garu, for the magic and the music that you have given to the film. And I've always admired his work, and now finally my playlist gets a new song of my own, sung and composed by him. I'm very happy about that. And thank you, Maruti sir. So he doesn't understand my language, I cannot understand his. So screen meeda neenu ila prettyga kanipinchadam is all because of you. Thank you. And thank you to Harsha Garu. Thank you for always guiding me in the right way, and such a joy he brings on and off screen. He is the most energetic, joyful person I've ever seen. Thank you to everybody, the whole cast and crew of Mowgli. I am really, all of us are standing over here only because of the hard work and efforts everybody is putting behind. And thank you. ప్రీ రిలీజ్లో తను చాలా మాట్లాడాలి రోషన్ గురించి, తను చూపించిన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ యాక్షన్స్ కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ అ న్యూ కమర్. అండ్ ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే డైలాగ్స్ లేకుండా అంతలా కన్వే చేసిందంటే ఆల్రెడీ కొంతమంది క్రష్ లిస్ట్లోకి యాడ్ అయిపోయినట్టుంది కదా. ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, చూశాను ఇందాక. ఓకే, అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మీరెందుకు అనిసార్లు నేను చూస్తున్నారు? అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూడాల, మనోళ్ళు చూస్తుంది చూసా. అయితే ఓకే. ఈ డౌట్లు తగ్గించండి మీరు. సో ఇలాగే మా సినిమాని అంటే సందీప్ మీలో ఒకటిగా, మనందరిలో ఒకటిగా, ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి ఒక సినిమా తీసి దానికి నేషనల్ అవార్డు సాధించాడు. ఆ టైంకి అన్ఫార్చునేట్లీ కోవిడ్ అవ్వడం వల్ల మాకు థియేటర్లో మీ ప్రేమాభిమానాలు కనిపించలేదు. ఈసారి అప్పుడు మిస్ అయిందంతా రెట్టింపు చేసి మాకు ఈ సినిమాకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, December 12th మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా రోజుల తర్వాత. రెండు విషయాలు చెప్దాం అనుకున్నానండి. సందీప్తో నా ప్రీవియస్ అవుటింగ్ కలర్ ఫోటో, అలాగే విశ్వప్రసాద్ గారితో నా ప్రీవియస్ మూవీ కార్తికేయ 2 అండి. సో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ ఇద్దరితోనూ నా ఈ పాజిటివ్ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, అవుతుందని కూడా నా నమ్మకం అండి. అండ్ మా టీం అందరికీ ఐ విష్ అస్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు కుదిరితే పాట వినండి యూట్యూబ్లో, మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ పాట గురించి ఒక్కసారి చెప్పాలండి. ఈ పాటకి మెయిన్గా వర్క్ చేసిన టెక్నీషియన్స్, పాట కంప్లీట్గా ప్రోగ్రామ్ చేసింది, మిక్స్ చేసింది బీవీ హర్ష. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఈ పాటలో ఫ్లూట్స్ వాయించింది ప్రమోద్ గారు అండ్ లలిత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వైలిన్స్ వాయించింది శాండిల్యా, అండ్ గిటార్స్ వాయించింది నితీష్. అండ్ సాంగ్ మిక్స్ చేసింది, ఫైనల్ మాస్టర్ చేసింది కృష్ణ సౌరభ్. అండ్ వీళ్ళందరి వల్లే పాట ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో అదే టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మాట్లాడదామని వచ్చాను. ఎందుకనంటే ఈ లాస్ట్ 5 years, నిన్నటితో 5 years ఫర్ కలర్ ఫోటో అన్న చూడంగానే ఓకే 5 years అయ్యింది అని. ఈ 5 yearsలో ఇలాగా చాలా ఈవెంట్లకి, మొన్న తెలుసు కదా ఈవెంట్తో కలిపి ఒక 50 ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. సో ఫైనల్గా డైరెక్టర్గా మళ్ళీ మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకనంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఆ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు
ఆ మోగ్లీ థీమ్ మ్యూజిక్ అదంతా ఒక థియేటర్ బయట నుంచొని మన మ్యూజిక్ మనం వింటాం అన్నది లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా ఎమోషనల్గా అనిపించింది. ఓకే, దీనికోసమే కదా మనం 2 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంది. మన ఈ వరల్డ్ లోపల థియేటర్లో మన సినిమా జరుగుతుంటే బయట మనం వెయిట్ చేయటం ఈ ఫీలింగ్ కోసం అని చెప్పి. సో అది ఇంకా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా. నాకు ఇందాక నుంచి మీరు మాస్ సినిమా అంటే చాలా భయం వేస్తుంది. ఇది చాలా మీ అందరికీ నచ్చే మాస్ ఉంటుంది, కానీ ఇది అందరికీ నచ్చే చాలా కైండ్ ఆఫ్ పీక్ ఆఫ్ ఎమోషన్స్, మంచి కామెడీ, హ్యాపీగా కడుపుబ్బా నవ్వుకుంటారు, కళ్ళ నిండా ఏడుస్తారు, ఒక అడ్రినలైన్ రష్ వస్తుంది. అవన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఇంకా చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడే విధానం బట్టి మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుందో. అండ్ థ్యాంక్స్ టు మై ముందుగా మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు గ్లిమ్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా మా ఈవెంట్కి వచ్చేసిన ముఖ్య అతిథి కీరవాణి గారు వెళ్ళిపోయారు, కానీ బట్ సార్ కొట్టిన ఏ మ్యూజిక్ అయినా నా సోల్ని టచ్ చేసింది అని ఇంపాక్ట్ చేసింది నన్ను. సో ఆయన మా సాంగ్ని లాంచ్ చేయడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. అండ్ అలాగే విశ్వప్రసాద్ గారు నరేషన్ అంతా అయిపోయి స్టోరీ ఓకే అనుకున్న తర్వాత ఇనీషియల్గా దేర్ వాజ్ సంబడి ఎల్స్, అప్పుడు పిక్చర్లో ఇంకోటి చేస్తున్నారు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవ్వలేకపోయారు. బట్ విశ్వ గారు హర్డ్ ద స్టోరీ అండ్ హీ లవ్డ్ ఇట్, హీ లవ్డ్ మీ, హీ లవ్డ్ సందీప్. అండ్ మాకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమాని చాలా ఘనంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ లైక్ ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృతి ఫర్ సపోర్టింగ్ అస్. సో ఈ పాటకు వచ్చేస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఆర్ కాలభైరవ ఈజ్ డన్. అంటే ఈ పాట చాలా ప్రేమతో చాలా కసితో చేశారు, ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ 5 ఏళ్ల తర్వాత వస్తుంది. అండ్ ఆ కసి ఆ పాటలో కనిపిస్తుంది. ఇంకా 2 పాటలు ఉన్నాయి, అవి కూడా వింటే అసలు మీకు బుర్రపాడే డైరెక్ట్. సో థ్యాంక్ యూ భైరవ. అండ్ దీన్ని చూసి అలాగే చంద్రబోస్ గారు ఇమీడియట్గా ఆయన ఫ్లేవర్ని కూడా యాడ్ చేయడానికి ఆయన ఈ పాటకి లిరిక్స్తో ప్రాణాన్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తర్వాత కృష్ణ మాస్టర్ ఈరోజు రాలేకపోయారు అనుకుంటా, మేబీ ఫర్ సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ మేబీ. బట్ కృష్ణ మాస్టర్ కూడా ఈ సాంగ్లో మేము ఎప్పుడు అనుకున్నప్పుడు ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ ఉండాలి డాన్స్లో, ఎప్పుడైనా జస్ట్ డాన్స్ ఉండకూడదు అనుకున్నాం. సో దానికి ఒక పర్ఫెక్ట్ కెమిస్ట్రీ మ్యాచ్ అయ్యేటట్టు ఒక స్టెప్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ వీళ్ళందరే మార్కులు కొట్టడం అంటే మేము కూడా కొట్టేస్తామని చెప్పి మా రమామారుతి గారు అద్భుతమైన ఫ్రేములు పెట్టి అసలు ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఏంటి వీళ్ళేనా నేనున్నాను చూడండి అని చెప్పి ఫైనల్గా మా సందీప్ రాజ్ గారు ఆయన మార్క్ని ఎలా వదిలేరంటే మాంటేజెస్ మొత్తం ఎవ్రీథింగ్ డాన్స్ తప్పితే మిగతా చూసినంతా కూడా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేసిందే. సో చాలా ప్రేమతో ప్రాణం పెట్టి క్రాఫ్ట్ చేశారు. అండ్ నా వంతు నేను ప్రయత్నం చేశాను. అండ్ అలాగే సాక్షి ఇస్ డన్ అ రియలీ గుడ్ జాబ్. ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడం అంత ఈజీ కాదు, బికాస్ రియాక్ట్ అవ్వకూడదు. కొన్నిసార్లు డైలాగ్ మనకి జనరల్గా హ్యాబిట్ ఉంటుంది, ఎవరైనా మాట్లాడుతుంటే తిరుగుతాం, ఏదో ఒకటి చేస్తాం. తను అవన్నీ కూడా ఇన్నోవేషన్స్ని కిల్ చేసుకొని చాలా న్యాచురల్గా చేసింది. సో యు బిన్ అ వండర్ఫుల్ కో యాక్ట్రెస్. అండ్ ఆఫ్ కోర్స్ మై ప్రభాస్ బంటి అలియాస్ హర్ష చెముడు, మా ఇద్దరి కెమిస్ట్రీ ఐ థింక్ ఈ సినిమాలో మ్యాక్స్ ఉండబోతుంది. అండ్ ఈ ప్రేమ కన్నా ఈ ప్రేమే ఎక్కువ. సో యా థ్యాంక్ యూ హర్ష. అండ్ అలాగే బండి సరోజ్ గారు కూడా హీస్ డన్ అ రియలీ గ్రేట్ జాబ్. ఆయన మా సినిమాలోకి వస్తున్నారు అంటే ఇట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్, ఎందుకంటే అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని చూసి నేను కూడా చాలాసార్లు ఎక్సైట్ అయ్యాను. అండ్ వెన్ సందీప్ ఒకసారి సరోజ్ గారితో వెళ్దామంటే ఐ వాజ్ లైక్ వావ్, చాలా బాగుంటుంది క్యారెక్టర్, యూ విల్ ఎలివేట్ ద ఫిల్మ్ అని ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో థ్యాంక్ యూ బండి సరోజ్ గారు ఫర్ డూయింగ్ దిస్. నమస్కారం అండి. సో ఐ థింక్ ఒక 1.5 year బ్యాక్ సుమా గారు ఆర్ రోషన్ మేబీ ఐ మెట్ 2 years బ్యాక్. సో దెన్ బబుల్ గమ్ వీ ప్రజెంటెడ్ ద మూవీ. సో అప్పుడే వీ డిస్కస్డ్ అంటే వీ షుడ్ డూ సంథింగ్ అని. సో దెన్ వీఆర్ ఫార్చునేట్
అంటే రెండు స్క్రిప్ట్స్ రివ్యూ చేసినప్పుడు దానిలో సందీప్ రాజ్ మూవీ ఉండింది. సో అండ్ ద మూవీ హ్యాడ్ ఎ లార్జ్ స్పాన్ అండ్ ఇది ఇట్ కెన్ బీ అన్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఇంత స్పాన్ ఉన్న మూవీని అంటే అందరూ ఈజీ బడ్జెట్ చాలా అంటున్నారు, కానీ చాలా కంట్రోల్డ్ బడ్జెట్లో క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా యూ కెన్ సీ దట్ స్పాన్. సో ఇది ఒక సైలెంట్ లవ్ స్టోరీ అండ్ అంటే ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.